భూమి మీద బతుకున్నోడు ఎవడు కూడా రంజిత్ తోఫీరుకు సమానం కాదు. రంజిత్ తోఫీరుకు దేవుడు పనప్పగించాడు. మొన్న నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు దేవుడిని అడిగాను, నన్ను నువ్వు తీసుకుంటే వచ్చేస్తాను తండ్రి, కానీ ఒక షరతు, సేమ్ నాలాగా మాట్లాడి తర్కముతో వాక్యము నిరూపించగలిగిన ఒక్కడిని నా కళ్ళకు చూపించు, తర్వాత నేను వచ్చేస్తాను. నా ప్లేస్లో వీడున్నాడు, వెళ్ళిపోయిన నష్టం లేదు. పరదేశకు వచ్చేసిన భూమి మీద ఓఫీరు ఉన్నంత ఉధృతంగా పని జరుగుతుందని నేను ధైర్యంగా వచ్చేస్తాను. एक आदमी को दिखाओ मुझे, मेरे संग का मेरे जैसा అంటే దేవుడు అన్నాడు, నేను ఇంకొకటి చేయలేదు కదా, ఎట్లా చూపాలి నీకు? మరి దాన్ని బతికించు, మరి ఇంకోటి చేయలేదా నువ్వు? మాస్టర్ పీస్ రా, ఒక ఫ్యాక్టరీలో ఒక మాస్టర్ పీస్ ఒకటి తయారయ్యేది, వాడు అటువంటిది ఇంకోటి చేయడు. పౌలు ఇంకోటి ఉండడు, మోషే ఇంకోటి ఉండడు. నేను చేశాను 4 తరాలు కష్టపడి చేసి, ఇంకో 2వ పాత్ర లేదు అలాగా, మళ్ళీ లేకపోతే నన్ను బ్రతికించు. ఈ మాట ఇప్పుడు కాదు, నేను బాగోలేనప్పుడు, నేను చచ్చిపోతానని అందరూ అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను అప్పుడు చెప్పాను, నాలాంటి ఒకను చూపించి నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను అని.